హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 144 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 20,000 రూపాయల శాలరీ ఉంటుంది. నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 18 నుండి 32 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సమాచారం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు టెక్నీషియన్ ఫిట్టర్కి సంబంధించి 61 పోస్టులు ఉంటాయి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 33, ఎస్సీ వాళ్ళకి 12, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6, టోటల్గా 61 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 49 పోస్టులు ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అందులో నుండి 5 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 10, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 25 ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్టు టెక్నీషియన్ మెకానిక్స్ సంబంధించి 7 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 6, ఎస్సీ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఆప్టికల్ వర్కర్కి సంబంధించి 23 పోస్టులు ఉంటాయి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 14, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఉన్నాయి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఎలక్ట్రోప్లేటర్ సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ పెయింటర్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు మెట్రికులేషన్తో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు అంటే విద్యా అర్హతలు, సర్టిఫికేట్ వివరాలు తెలుసుకుందాం. ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఫిట్టర్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, అడ్వాన్స్ మెకానిక్ కంప్లీట్ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్ సంబంధించి ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ మెకానిక్స్ సంబంధించి మెకానిస్ట్ విభాగంలో ఎన్ఏసి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ టెక్నీషియన్ పెయింటర్కి సంబంధించి కూడా పెయింటర్ జనరల్ విభాగంలో సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ 18 నుండి 32 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 సంవత్సరాలు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ జనరల్ కేటగిరీలో 10, ఎస్సీ కేటగిరీలో 15, తర్వాత ఓబీసీ కేటగిరీలో 13 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 20,000తో పాటు ఇండస్ట్రియల్ డిఏ, హెచ్ఆర్ఏ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్కి మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అంటించండి. అదేవిధంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని ఇచ్చారు, పొజిషన్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో వివరాలు రాయండి. నేమ్ ఫుల్ లెటర్లో రాయండి, ఫాదర్ నేమ్ రాయండి, మదర్ నేమ్ రాయండి, మ్యారిటల్ స్టాటస్ రాయండి, స్పౌస్ నేమ్ రాయండి, జెండరు, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి వరకు వైజ్ అండ్ డేట్ వరకు మీ వివరాలు అంటే నోటిఫికేషన్ డేట్ వరకు మీ వయసు ఎంత ఆ వివరాలు రాయండి. తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే ఆ వివరాలు రాయండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ వివరాలు రాయండి. అదేవిధంగా డిజబిలిటీ పర్సన్స్ ఉంటే ఆ వివరాలు రాయండి. తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఆ ఎంప్లాయీ వివరాలు రాయండి. అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ రాయండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు రాయండి. విద్యార్థులు వచ్చేసి ఏ స్కూల్లో ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఏ కాలేజ్, ఆ వివరాలు టోటల్గా రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే ఆ వివరాలు రాయండి. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ సర్టిఫికేట్స్ పంపించాల్సి ఉంటుంది. ఆ వివరాలు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th క్యాస్ట్ సర్టిఫికేట్, డిక్లరేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ వల్ల అయితే. తర్వాత ఈ సర్టిఫికేట్స్ ఏవేవి పంపిస్తారో అవి టిక్ చేయండి, ఎస్ ఆర్ నో అని రాయండి, రాసి పంపించండి. తర్వాత డిక్లరేషన్లో మీ పేరు రాసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ రాయండి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంతకుముందు చెప్పినటువంటి సర్టిఫికేట్ జత చేసి పంపించవలసిన చిరునామా ద చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఇండియన్ ఓప్టెల్ లిమిటెడ్, ఓఫిల్ డిడి క్యాంపస్, రాయ్పూర్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. పిన్ కోడ్ వచ్చేసి
248008కి చేరే విధంగా పంపించవలసింది. ఎన్వలప్ పైన మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అప్లయింగ్ పోస్ట్ పదాన్ని రాసి ఆ వివరాలు రాయాల్సి ఉంటుంది ఎన్వలప్ పైన. ఈ నోటిఫికేషన్ మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియన్ ఓప్టెల్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుండ్రు. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.